నమస్తే మిత్రులారా, నేను మీ అచ్చునూరి కిషన్, తీన్మార్ టీం ములుగు జిల్లా ఇన్ఛార్జి, రాష్ట్ర కమిటీ సభ్యుని. ఈరోజు క్యూన్యూస్ 5 వసంతాలు పూర్తి చేసుకొని 6వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా క్యూన్యూస్ ప్రేక్షక దేవుళ్లకు, క్యూన్యూస్ సిబ్బందికి, తీన్మార్ టీం సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్యూన్యూస్ అనేది ఈరోజు ఇంతమంది అంటే 1 కోటి పైచిలకు అంటే 2 కోట్ల చిల్లర సబ్స్క్రైబర్స్తో ఈరోజు ముందుకు పోతుందంటే కారణం ప్రజాగొంతుక తీన్మార్ మల్లన్న వాస్తవాలను ప్రజలకు తెలియపరుస్తున్నాడు. కాబట్టే ఈరోజు ప్రజలలో క్యూన్యూస్కు ఇంత ఆదరణ రావడం జరిగింది. గత బీఆర్ఎస్ పార్టీ, అదే టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీని ఆ యొక్క ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ఆగడాలు, నియంత పాలనను నిత్యం క్యూన్యూస్ వేదికగా ప్రజాగొంతుక తీన్మార్ మల్లన్న ప్రజలకు తెలియపరుస్తూ నిత్యం చైతన్యం చేస్తున్నాడు. కావున ఈరోజు క్యూన్యూస్కి అంత ఆదరణ రావడం జరిగింది. గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీన్మార్ మల్లన్న ఈ క్యూన్యూస్ వేదికగా జనాలను, తెలంగాణ ప్రజలను, సమాజాన్ని చైతన్యపరుస్తున్నాడని చెప్పేసి మల్లన్న టీం పైన, అలాగే క్యూన్యూస్ పైన, క్యూన్యూస్ ఆఫీస్ సిబ్బంది పైన, మల్లన్న గారి పైన బెదిరింపులు, దాడులు చేయడం సమాజం అంతా మీరు చూసిన విషయమే. మొదటిసారి 74 రోజులు, రెండోసారి 29 రోజులు, 100 పై రోజులు అంటే 103 రోజులు జైల్లో నిర్బంధించడం జరిగింది. అయినా కూడా తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఎక్కడ ఎవరికి అనకలేదు, జనకలేదు, భయపడలేదు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించేంత వరకు నిద్రపోనని శపథం చేసి ఈరోజు కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని గద్దె దించడంలో క్యూన్యూస్ ప్రజాగొంతుక ముఖ్య భూమిక పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు, అనుమానం లేదు అనేది ఈరోజు తీన్మార్ మల్లన్న టీంగా మేము సగౌరవంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ సమాజానికి ప్రశ్నను పరిచయం చేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పుకుంటున్న కొన్ని శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయో అవన్నీ కేసీఆర్ గడిల దగ్గర బందీ అయినప్పుడు ఈ యొక్క గతంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న పాలన విధానాన్ని, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియపరచకుండా ఆ ఛానల్స్ మొత్తం ఆ యొక్క ప్రభుత్వానికి ఒడిగం చేసుకుంటూ ఆ యొక్క గడిల దగ్గర బంధింపబడ్డాయి. అయిన సందర్భంలో క్యూన్యూస్ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి, ఏకైక వ్యక్తి తన వేదికగా గొంతెత్తి ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలను, ప్రజలకు వాస్తవాలను తెలియపరిచింది. కాబట్టే ఈరోజు క్యూన్యూస్ అనేది దాదాపు 2 కోట్ల చిల్లర సబ్స్క్రైబర్స్తో ముందుకు పోతున్నది. కాబట్టి అది వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. కాబట్టి అంత ఆదరణ రావడం జరిగింది. ఆదిలాబాద్ అడవుల నుంచి చూసుకుంటే ఎటునాగారం అడవుల దాకా కూడా ప్రతి ఆదివాసీ గోండు గూడాలలో ఉండే, గుడిసెలలో ఉండే అవ్వలు, అయ్యలు నిత్యం క్యూన్యూస్ అనేది తన సెల్ ఫోన్లలో చూసిన తర్వాతనే, మార్నింగ్ చూసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలకు వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో మేము సగౌరవంగా, గొప్పగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మార్పు దిశగా ఈ యొక్క తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీని గద్దె దించడంలో ముఖ్య భూమిక పోషించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఒక కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన సందర్భంలో
సహచర మంత్రివర్గం కూడా, ముఖ్యమంత్రి మంత్రివర్గం కూడా, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇక బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మేము ఏ విధంగానైతే కొట్లాడి మీ యొక్క ప్రభుత్వ ఏర్పాటులో విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఇక ప్రశ్నించే గొంతుకలు తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు, అలాగే ప్రశ్నించే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కాళోజీ టీవీ కానీ, మైపాల్ యాదవ్ కానీ, మన తొలి వెలుగు రగన్న కానీ, ఇలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇక బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన శక్తులందరినీ, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన శక్తులందరినీ, యూట్యూబ్ ఛానళ్లను, ప్రశ్నించే గళాలను, నిరుద్యోగులను, విద్యార్థులను, ఉద్యమకారులను, ప్రతి ఒక్కరిని మీరు మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హక్కున చేర్చుకొని వారిని మీ ప్రభుత్వంలో అన్ని రకాలుగా వారికి తోడుగా ఉంటూ మీరు వారిని చూసుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ తీన్మార్ మల్లన్న టీం తరపున మేము విన్నవించుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు క్యూ న్యూస్ 5 వసంతాలు పూర్తి చేసుకొని 6వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా క్యూ న్యూస్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొక్కసారి పేరున ఆర్థిక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తీన్మార్ మల్లన్న టీం ములుగు జిల్లా పక్షాన నమస్కారం.